ఆ మాజీ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మరి ఆ నోటీసులకు మాజీ ఎమ్మెల్యే అసలు వివరణ ఇచ్చారా? వివరణ ఇవ్వకపోతే ఆ మాజీపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చే వ్యవహారాన్ని బీఆర్ఎస్ ఎందుకు లైట్గా తీసుకుంది? దీనిపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పైలట్ రోహిత్ రెడ్డి మంచి పొలిటికల్ లీడర్గా కన్నా వివాదాస్పద నేతగానే అందరికీ సుపరిచితులు. పార్ట్ టైం పొలిటీషియన్గా ఉంటే ఫుల్ టైం బిజినెస్ మ్యాన్గా వ్యవహరిస్తుంటారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్లో పార్టీ చేస్తూ పోలీసులకు దొరికారు. అయితే పోలీసు రైడ్లో డ్రగ్స్ సైతం పట్టుబడ్డాయి. మరోవైపు ఫామ్ హౌస్ పార్టీలో ఉన్న వారికి టెస్టు చేయగా పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరికొందరికి పాజిటివ్ వచ్చింది. దీంతో కోర్టు రిమాండ్ విధించింది. దాదాపు 40 రోజులకు పైగా పైలట్ రోహిత్ రెడ్డి జైల్లో ఉన్నారు. దీంతో తాజాగా పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది. ఇక పైలట్ రోహిత్ రెడ్డి ఎప్పుడైతే తన ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్తో పట్టుబడ్డారనే వ్యవహారం బయటకు వచ్చిందో ఆ తర్వాత గులాబీ పార్టీ అలర్ట్ అయింది. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇకపోతే పైలట్ రోహిత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ అధిష్టానానికి దగ్గరయ్యారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తమ 4 ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆ ఘటన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోనే జరిగింది. నాడు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా వ్యవహరించి బీఆర్ఎస్కు బలం చేకూర్చిన రోహిత్ రెడ్డి ఇప్పుడు అదే ఫామ్ హౌస్ వేదికగా డ్రగ్స్ కేసులో దొరికి అదే గులాబీ పార్టీని ఇరుకున పెట్టారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పైలట్ రోహిత్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం ఏదో ఒక సందర్భంలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు, ప్రజావేదికలపై ప్రజా సమస్యలకు హామీలపై అధికార కాంగ్రెస్ను ఎండగట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం పార్టీని తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ఆయన డ్రగ్స్ పార్టీలో పట్టుబడడం అధికార పార్టీకి ఇది ఒక అస్త్రంగా మారింది. ఈ క్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంతో తమకు నష్టం జరుగుతుందని భావించిన గులాబీ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇక వారం రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసులో స్పష్టం చేసింది. పైలట్ వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. అలాగే వివరణ ఇచ్చే వరకు రోహిత్ రెడ్డి ఎటువంటి పార్టీ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల్లో పాల్గొనకూడదంటూ తేల్చి చెప్పేసింది. కానీ బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చి 30 రోజులు దాటింది. అయితే ఇప్పటి వరకు పైలట్ రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారా? ఒకవేళ ఇస్తే గులాబీ పార్టీ అధిష్టానం సంతృప్తి చెందిందా లేదా అనేది దానిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పైలట్ అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం లైట్ తీసుకుందా అనే చర్చ జరుగుతోంది. ఆ సమయంలో వచ్చిన పొలిటికల్ ఆరోపణలను తప్పించుకోవడం కోసమే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తనపై చర్యలు తీసుకుంటే పార్టీలోని పెద్దలతో ఉన్న సంబంధాలను బయటపెడతానని ఆయన హెచ్చరిస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో గులాబీ పార్టీ కేవలం నోటీసులతోనే సరిపెడుతుందా లేదా చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.